వెల్కమ్ టు శామ్ స్మార్ట్ అడ్మిన్ మేనేజ్మెంట్. ఎవరైతే ఎక్సెల్ బిగినింగ్ నుంచి నేర్చుకుంటారో ఈ ఎక్సెల్ ట్యూటోరియల్లో మీరు అన్ని విషయాలు బిగినింగ్ నుంచి నేర్చుకుంటారు. సో పార్ట్ 1 నుంచి ఎండ్ సెషన్ వరకు ప్రతిదీ కూడా వినండి. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే మీరు జస్ట్ మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఎక్సెల్, సో మీరు డైరెక్ట్గా మీ కంప్యూటర్లో ఎక్సెల్ అని టైప్ చేస్తే మనం ఎక్సెల్ 2013 గురించి నేర్చుకుంటున్నాం. సో అది లేటెస్ట్ వెర్షన్ గురించి నేర్చుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది. సో మీరు వన్స్ ఇలా ఎక్సెల్ సెర్చ్ చేయగానే మీకు ఎక్సెల్ ఎలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం అసలు వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకుంటే మామూలుగా మీరు ఒక వర్డ్ని కానీ టెక్స్ట్ని కానీ ఓపెన్ చేసినప్పుడు అందులో మీకు ఏంటంటే జస్ట్ డేటాని ఒక లెటర్స్ కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా డ్రాఫ్ట్ టెక్స్టింగ్ అంటే మనం అగ్రిమెంట్స్ చేయడం కోసం, ఎవరికైనా ఒక అఫీషియల్ లెటర్ పంపించడం కోసం, ఇన్ కేస్ ఏదైనా ఒక స్క్రిప్ట్ రాయడం కోసం, వీటి కోసం మనం ఎక్కువగా వర్డ్ ఇలాంటివి యూజ్ చేస్తాం. బట్ ఎక్సెల్ ఎందుకు? ఎక్సెల్ అనేది మనం ఎక్కడైతే అఫీషియల్ వర్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో, క్యాల్కులేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుందో అలాంటి చోట మనకి ఎక్సెల్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఎక్సెల్లో మనం తీసుకుంటే వీటిని అంటే నేను ఏవైతే సెలెక్ట్ చేస్తున్నానో వీటిని మనం కాలమ్స్ అంటాం. అంటే మనకి వెర్టికల్గా భూమికి వెర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అంటాం. సో ఏవైతే భూమికి హారిజాంటల్గా ఉంటాయో వాటిని రోస్ అంటాం. సో ఎక్కడైనా సరే ఇది సేమ్ థింగే. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక సెల్ని అంటే ఈ ఏదైతే ఒక కాలము రో కలిసి ఉంటాయో, ఓకే, దీన్ని మనం సింపుల్గా సెల్ అంటాం అనమాట. సో ఈ సెల్లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెటర్స్ ఈ సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. మనం భూమి మీద జియోగ్రాఫికల్ కోఆర్డినేట్స్ ఇస్తాం కదా, అక్షాంశం రేఖాంశం అని చెప్పి చెప్తాం. అలా ఇక్కడ ఏంటంటే ఇక్కడ బి, అదేవిధంగా 5 ఈ సెల్ యొక్క అడ్రస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, B5. అదేవిధంగా దీన్ని ఫార్ములా బార్ అంటారు. సో ఫార్ములా బార్లో మనం ఏదైనా అక్కడ ఏం డేటా ఎంటర్ చేసామో, లెటర్స్ నేను 1 2 3 ఎంటర్ చేశాను, మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఫార్ములా బార్లో కూడా కనిపిస్తుంది. మనం ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే ఈ ఫార్ములా బార్లో మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక సెల్. ఓకే, ఈ సెల్స్ని మనం డిఫరెంట్ సెల్స్, ఇప్పుడు ఇలా నేను కొన్ని సెల్స్ని ఉపయోగించి ఏదైనా ఒక డేటాని డిజైన్ చేస్తే మనకి మన బాడీలో కూడా చిన్న చిన్న సెల్స్ అన్నీ కలిపి ఒక బాడీని ఎలాగైతే ఫామ్ అవుతుందో అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న సెల్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ అవుతూ మనకు కావాల్సిన కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే దీంట్లో మనం షీట్ 1, షీట్ 2, షీట్ 3, నేను ఇక్కడ ప్లస్ కొట్టే కొద్ది కూడా షీట్ 1, షీట్ 2, షీట్ 3, ఇలా మనం ఈ మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ షీట్స్ని యాడ్ చేసుకోవచ్చు, చాలా షీట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం షీట్స్ అన్నీ కలిగి ఉన్న దాన్ని వర్క్ బుక్ అంటారు అనమాట. ఓకే, అంటే ఒక వర్క్ బుక్ మనం ఒక పేజ్, ఒక బుక్లో ఒక పేజ్ ఎలాగో ఇక్కడ ఒక షీట్ అలా అనమాట. ఈ మొత్తం షీట్స్ అన్నిటినీ కలిపి మనం వర్క్ బుక్ అని పిలుస్తాం. సో ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో మీరు కొన్ని కైండ్ ఆఫ్ షీట్స్ని యాడ్ చేసుకొని మీ వర్క్ని మీరు ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు షీట్స్ అనేవి మల్టిపుల్గా యాడ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, చాలా షీట్స్ ఉన్నాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్. లెటర్స్ నేను ఆల్మోస్ట్ చాలా షీట్స్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ స్క్రోల్ బార్ అంటే షీట్స్కి సంబంధించి మనం అంటే ఈ పర్టికులర్ షీట్లో ఎంత డేటా ఉందో ఆ డేటాను బట్టి మనం స్క్రోల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ షీట్లో కూడా మనం XFD వరకు ఉంది. నాకు ఆల్మోస్ట్ 1,04,876 సెల్స్ ఉన్నాయన్నమాట. వీటిని ఈ సెల్స్ అన్నింటినీ కావాలనుకుంటే మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్, మనం డేటాని కిందకి పైకి చూడాలనుకుంటే స్క్రోల్ డౌన్, స్క్రోల్ అప్ చేయొచ్చు. స్క్రోల్ లెఫ్ట్, స్క్రోల్ రైట్, సో మీరు లెఫ్ట్కి రైట్కి కూడా మీరు స్క్రోల్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి, నాకు షీట్స్ ఎక్కువైనప్పుడు ఈ షీట్స్ని ముందుకి వెనక్కి కూడా
మూవ్ చేసుకుంటూ మనం చూసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మనం ఒక షీట్కే డైరెక్ట్గా మనకు ఒక షీట్ నేమ్ తెలుసు అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఈ రెండిటికి మధ్య మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎన్ని షీట్స్ ఉన్నాయో ఆ షీట్స్ నేమ్స్ ఏమున్నాయో ఆ నేమ్స్ వస్తాయన్నమాట. డైరెక్ట్గా మీరు ఓకే కొడితే ఆ షీట్కి మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనం చూసే వ్యూని డిఫరెంట్ కైండ్ కింద మార్చుకోవచ్చు. లెటర్సే నేను ఒక పేజ్ వ్యూ కింద కావాలనుకుంటే నేను ఇలా మనం A4 షీట్ కానీ ఏదైనా ఒక షీట్ కైండ్ ఆఫ్ అలైన్మెంట్లో చూసుకోవాలనుకుంటే ఈ వ్యూ మనకి యూజ్ అవుతుంది. మామూలుగా వర్క్ బుక్ ఇలా కనిపిస్తుంది ఎవరికైనా సరే. లేదు మనం షీట్ వ్యూలో కావాలనుకుంటే ఇలా ఒక ప్రింట్ ఫార్మేట్లో, అంటే మనం ఇప్పుడు లెటర్సే నేను ఇక్కడ కొంచెం డేటా ఎంటర్ చేస్తున్నాను, సంథింగ్ ఏదైనా సరే. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూస్తే మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో అక్కడ వరకే మనకి పేజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. చూడండి, నేను డేటా ఎంటర్ చేస్తూ ఉంటే అది లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా మనం డేటా ఎంటర్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా మనకి ఒక పేజ్లో ఎంత పడుతుందో అంత వస్తుంది. ఒకవేళ నేను పేజ్ని దాటేస్తూ ఉంటే ఇంకొక పేజ్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే చార్టర్డ్ అకౌంట్ ఆఫీస్లో యూజ్ చేసే వాళ్ళకి ఈ వ్యూ, అదేవిధంగా ఓన్లీ ఒక పేజీకి సంబంధించి వర్క్ చేసే వాళ్ళకి ఈ వ్యూ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఇందులో చిన్నగా కనిపిస్తున్నాయి. నాకు లెటర్స్ని ఇంకా పెద్దగా చేసుకోవాలనుకుంటే నాకు ఇక్కడ జూమ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంది. నేను ఎంత జూమ్ చేసుకుంటే నాకు అంత ఎక్కువ పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ జూమ్ చేసుకున్నప్పుడు మీరు స్క్రోల్ బార్ అనేది చూసారా, లెఫ్ట్కి రైట్కి మారుతూ ఉంటుంది. మీరు జూమ్ అవుట్ చేస్తే మీకు స్క్రోల్ బార్ తగ్గిపోతుంది. జూమ్ ఇన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్క్రోల్ బార్ యొక్క ఉపయోగం ఎక్కువ ఉంటుంది. సో ఇది జస్ట్ ఒక షీట్ మనకి ఎలా వ్యూ అవుతుంది. దీంట్లో ఇంకా మనం కొంచెం మాట్లాడుకుంటే హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, అదేవిధంగా ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క టూలు మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వీటి గురించి మనం ఇన్ డీటెయిల్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ బీ ఆన్ టచ్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే జస్ట్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.